హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీకేపీ కార్పొరేషన్ ఛానల్. సారీ ఫర్ ద డిలే, చాలా లేట్ అయింది. ఫస్ట్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. అందరూ అడుగుతున్నారు ఇంకా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, మీ ఛానల్ చూస్తున్నాము ఒకే వీడియో ఉంది అనేసి. కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల పెట్టడం డిలే అయిందండి. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందరు అడుగుతున్నారు ఏంటి అసలు మీ బిజినెస్ ఇంకా ఏంటి, మాకు డీటెయిల్స్ చెప్పండి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయని. అన్నీ ఒకే వీడియోలో చెప్పలేను, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఒక ప్రోడక్ట్ గురించి మా హస్బెండ్ మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియో షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బీకేపీ కార్పొరేషన్. ఈరోజు హవా కంపెనీకి సంబంధించిన బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. హవా బిఎల్డిసి ఫ్యాన్స్ బీకేపీ కార్పొరేషన్ తరఫున ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మాది డీసీపీ ట్రేడర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ఈ ప్రోడక్ట్ గురించి ఫీచర్స్, అడ్వాంటేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఒక బాక్స్ తీసుకున్నాం మనము. ఈ బాక్స్ని తీసుకొని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న ఈ ఫ్యాన్కి సంబంధించిన విశేషాలు ఏంటి, ఈ ఫ్యాన్ బిఎల్డిసి టెక్నాలజీకి సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం. బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్. సో ఈ టెక్నాలజీలో ఫ్యాన్ తక్కువ పవర్ కన్జంప్షన్తో నడుస్తుంది. ఫస్ట్ పాయింట్. సో మనం ఫ్యాన్ని యూస్ చేసేటప్పుడు నార్మల్ ఫ్యాన్స్ అన్నీ కూడా 60 వాట్ అబోవ్ పవర్ కన్జంప్షన్లో ఉంటాయి. రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బిఎల్డిసి ఫ్యాన్స్నే ప్రమోట్ చేస్తున్నారు అన్ని కంపెనీలు కూడా. ఎనర్జీ సేవింగ్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని యాక్చువల్గా. అయితే బిఎల్డిసి ఫ్యాన్స్కి సంబంధించిన వాటిల్లో మనకి అందుబాటులో హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇండియాస్ నంబర్ 1 ఫ్యాన్గా ఉన్న హవా బ్రాండ్ కంపెనీకి సంబంధించి ఈ విశేషాలు మనం చూద్దాం. ఓకేనా? ఈ ఫ్యాన్కి అన్బాక్సింగ్ చేసిన మెటీరియల్ మొత్తం, బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్ మీద పెట్టడం జరిగింది. సో ఇది హవా బ్రాండ్లో హై ఎండ్ మోడల్ మనం తీసింది. బేసిక్ సిరీస్లు కూడా ఇంకో కొన్ని రకాలు ఉంటాయి, అవి ఫర్దర్గా చూపెడతాను మీకు. ఈ హై ఎండ్ మోడల్లో ఈ ఫ్యాన్ చూపిస్తున్నాం మనము. ఫస్ట్ మోటార్ గురించి సంబంధించిన విశేషాలు చూద్దాము. బిఎల్డిసి ఫ్యాన్లో ఇది బిఎల్డిసి మోటార్. నార్మల్ ఫ్యాన్కి దీనికి ఉన్న డిఫరెన్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కిందది మోటారు, ఈ సెక్టార్ మొత్తం మోటార్ సెక్టార్ ఇది. సో దీనిపైన ఉన్నది రిమోట్కి సంబంధించిన పీసీబీ బోర్డ్ అంటారు. ఇది కంట్రోలర్. ఫ్యాన్ యొక్క స్పీడు పెంచడం కోసం కానీ, తగ్గించడం కోసం కానీ, లేదా రివర్స్ తిప్పడం కోసం కానీ, లేదా లైట్ ఆన్ అవ్వడం కోసం, ఆఫ్ అవ్వడం కోసం కానీ ఈ పీసీబీ కంట్రోల్ బోర్డు ఇక్కడి నుంచి పవర్ అనేది కంట్రోల్స్ చెందుతాయి. సో కింద మీకు నార్మల్ ఫ్యాన్ లాగే ఈ యూనిట్లో కాపర్ కాయిల్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ ఉంటాయి. సో పైన నార్మల్గా సీలింగ్ రాడ్, దీనికి సంబంధించిన కప్స్. సో ఈ కప్లోకి ఇలా క్లోజ్ అయిపోతుంది సీలింగ్ రాడ్లో చేసినప్పుడు. అలాగే పైన దీనికి సంబంధించిన ఇంకొక సీలింగ్ కప్పు పైకి ఫిక్స్ చేసుకుంటాం. సో దీంట్లో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, నార్మల్ ఫ్యాన్ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యాన్ మనం రిమూవ్ చేసి దానికి సంబంధించిన రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్యాన్ రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అయితే బిఎల్డిసి ఫ్యాన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ పీసీబీ బోర్డు మాత్రమే పాడవుతుంది. మెయిన్గా ఉన్నటువంటి యూనిట్ కానీ, మోటార్ కానీ పాడవడం అనేది జరగదు. సో ఈ పీసీబీ బోర్డ్ని రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేయడం కోసం ఫ్యాన్ రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే పీసీబీ బోర్డ్ని మనము మోటార్కి పై భాగంలో అమర్చడం వల్ల స్క్రూ రిమూవ్ చేసి ఆ వైర్ కనెక్షన్స్ అనేటివి రిమూవ్ చేసి పీసీబీ బోర్డ్ని ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ కొత్త పీసీబీ బోర్డ్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫ్యాన్ రిమూవింగ్. ఫ్యాన్ బాక్స్లో రిమోట్కి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ తెలుసుకుందాం. ఈ రిమోట్ ఇలా ఉంటుందండి.
దీంట్లో మొదటగా మనకి పవర్ బటన్, ఫ్యాన్ మొత్తం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ రిమోట్లో ఇది RF PCB బోర్డు కాబట్టి, రేడియో ఫ్రీక్వెన్సీ PCB బోర్డు కాబట్టి ఈ రిమోట్ని మేము పేర్ చేసి ఉంచాము. ఫ్యాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిమోట్ని పేర్ చేసుకోవాలి. పేర్ చేసుకునే విధానం సపరేట్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేను మీకు. మొదటగా రిమోట్లో ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్యాన్కి సంబంధించిన రివర్స్ ఫీచర్ కానీ ఆన్ ఫీచర్ కానీ పక్కనే ఉంటాయి. ఫ్యాన్లో మొత్తం 6 స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. 1 నుంచి 6 వరకు స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకొకటి బూస్టర్ ఉంటుంది, 7 స్పీడ్ రన్నింగ్ అంటారు యాక్చువల్గా, హై స్పీడ్. తర్వాత టైమర్ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఫీచర్ ఉంటాయి. ఆ టైంలోనే 2 అవర్స్కి, 4 అవర్స్కి, 8 అవర్స్కి అడ్జస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ ఆఫ్ అవడం జరుగుతుంది. సో రిమోట్లో ప్రధానమైనటువంటి ఫీచర్స్ అన్నీ అవే ఉంటాయి. కాబట్టి రిమోట్లో మీకు రివర్స్ ఫీచర్ని, రూమ్లో ఉన్న టెంపరేచర్ని అన్ని భాగాలకి సరిగ్గా ఉంచుకోవడం కోసం రిమోట్లో రివర్స్ ఆప్షన్ నొక్కినప్పుడు, ఫ్యాన్ రివర్స్లో తిరిగినప్పుడు చల్లని గాలి పై గాలి కిందకి పోవడం వల్ల రూమ్ అనేది సర్టెన్ టెంపరేచర్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమని ఈ ఫీచర్ ఇస్తారండి. సంబంధించిన వింగ్స్, ఇవి వుడెన్ కలర్ వింగ్స్. యాక్చువల్గా ఈ ఫీచర్లో మీకు ఇలా చెప్పడం కన్నా కూడా దీన్ని ఒకసారి మనం ఇలా చూస్తే ఒక బెస్ట్ ఐడియా అనేది వస్తుంది. సో ఇలా ఫిక్స్ చేస్తారు ఇవి. సో వుడెన్ ఫినిష్ అనేది మీకు ఆల్మోస్ట్ అలా అర్థమవుతుంది ఎట్లా ఉంటుందో. బ్లాక్ మోటార్ హబ్ వచ్చింది. సో వుడెన్ కలర్లో ఆ వింగ్స్ రావడం వల్ల లుక్ అనేది కొంచెం యాస్థెటిక్గా ఉంటుంది, కొంచెం రిచ్ లుక్, హై ఫినిష్లో ఉంటుంది కాబట్టి చేయొచ్చు. వింగ్స్ కూడా కొంచెం లైట్ వెయిట్లో ఉన్నప్పటికీ 380 RPM కలిగి ఉండడం వల్ల ఎయిర్ అనేది ఫ్లో చాలా బాగా డెలివరీ అవుతుంది. ఎయిర్ కట్ కూడా 230 cm ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్కి సంబంధించి బాక్స్ మీద మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ బాక్స్లో రిమోట్, స్మార్ట్ రిమోట్ అంటారు. 65% ఆఫ్ పవర్ సేవింగ్ అనేది ఉంటుంది. BLDC మోటార్ కావడం వల్ల 100% కాపర్ కాయిల్ ఉంటుంది. హీట్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో లెస్ నాయిస్ ఆపరేషన్ ఉంటుంది. ఫ్యాన్ తిరిగేటప్పుడు మనకి సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వింటర్ హాట్ మోడల్, ఇవి యాక్చువల్గా సమ్మర్ వింటర్ ఆప్షన్స్ రివర్స్ మోడ్ ఉండడం వల్ల కూడా హై ఏరియా ఆఫ్ డెలివరీ, గాలి అనేది ఎక్కువ శాతంగా మనకి పక్కలకి గాలి అనేది చేయించవచ్చు. ఇది ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. 28 watts మాత్రమే హైయెస్ట్ పవర్ కన్సంప్షన్. ఈ ఫ్యాన్ని మీరు తక్కువ స్పీడ్లో పెట్టినట్టయితే దీనికన్నా కూడా తక్కువ పవర్ సేవింగ్, తక్కువ మాత్రమే వాటేజ్ తీసుకుంటుంది. 380 RPM హై స్పీడ్ ఫ్యాన్, 65% ఆఫ్ ఎనర్జీ సేవింగ్, 230 cm ఎయిర్ కటింగ్ డెలివరీ. సో ఇది మెయిన్ ఫీచర్స్ అన్నీ కూడా బాక్స్ మీద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. 3 years ఆఫ్ వారంటీతో ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఈ 3 years లోపు మీకు PCB బోర్డు మాత్రమే కంప్లైంట్స్ వస్తాయి మ్యాక్సిమం. ఇప్పటి వరకే మేము సుమారుగా చాలా వరకే ఫ్యాన్లు సేల్ చేసిన వాటిల్లో కంప్లైంట్ రేషియో అనేది 0.1% మాత్రమే. దట్టు కర్వ్ సిరీస్ మోడల్లో మార్వెల్ సిరీస్ అని చెప్పి అప్గ్రేడ్ చేశారు. సో మార్వెల్ సిరీస్లో 0 కంప్లైంటెడ్ ఎట్ నౌ టిల్ ద డేట్. సో వీఆర్ వెరీ హ్యాపీ. కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ పర్చేస్ చేయదలుచుకుంటే BLDC ఫ్యాన్స్ని ప్రమోట్ చేయండి. పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది. మీ పవర్ బిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకున్నప్పుడు 100 రూపాయలు మీ రెగ్యులర్ ఫ్యాన్కి కరెంట్ బిల్ వస్తున్నట్లయితే BLDC ఫ్యాన్ వాడడం వల్ల కేవలం 35 రూపీస్ మాత్రమే మీ పవర్ కాస్ట్. మిగతా 65% పవర్ సేవింగ్ అవుతుంది. సో BLDC ఫ్యాన్స్ మేజర్ అడ్వాంటేజ్ ఈజ్ పవర్ సేవింగ్. దెన్ రిమోట్ ఆపరేషన్స్ ఈజీగా ఉంటుంది. ప్రయర్గా మీరు రెగ్యులేటర్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్యాన్కి. సో మీరు ఎప్పుడైనా ఫ్యాన్ కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఫ్యాన్లు బిగించుకోవాలనుకున్నప్పుడు రెగ్యులేటర్ కాస్ట్ అనేది కూడా అవసరం లేదు. ఆ కాస్ట్ కూడా మనం రిమూవ్ చేసేస్తారు కాబట్టి సో ఫ్యాన్ కాస్టింగ్ అనేది తగ్గుతుంది. పూర్తిగా 1 సంవత్సరం లోపల ఫ్యాన్ అనేది
ఉచితంగా మీకు చేరినట్లు అవుతుంది. ఫ్యాన్ కాస్టింగ్ అనేది మొత్తం పవర్ సేవింగ్లోనే సేవ్ అయిపోతుంది. ఫర్దర్గా మరిన్ని వివరాల కోసం బీకేపీ కార్పొరేషన్ ఛానల్లో బయోలో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నప్పటికీ మీరు మెసేజ్ కామెంట్స్ రూపంలో చేసినా ఫర్దర్గా మేము మీకు ఆ వివరాలన్నీ పూర్తి అందుబాటులో ఉంచుతాము. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా కొనుగోలు చేయాలనుకున్నా కింద స్క్రోల్ అయ్యే నంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. ఫర్దర్గా మీకు అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రైసింగ్ మాత్రం కాంపిటేటివ్గానే ఉంటుంది. చాలా ఆకర్షణీయమైన రేట్లు ఉంటాయి. మీరు వీడియో చూసి కాల్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ద బీకేపీ ఛానల్. థ్యాంక్ యూ.